ప్రీతి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కనుక్కొని వస్తా. ప్రీతి రోహిత్ రూమ్ లో ఉన్నారా లేదా ఏం తెలియట్లేదే. ఎస్, అమ్మయ్య, మొత్తానికి ఫస్ట్ టైం ప్లాన్ సక్సెస్ అయ్యి ఉండాది. నా కూతురికి ఇక నుంచి ఎదురే లేదు. ఈ రాత్రి గడిచిందంటే ఇంకా అల్లుడు గారు క్లీన్ బౌల్డ్. ప్రీతి ఏది? ప్రీతి మేబీ రూమ్లోకి వెళ్ళి ఉంటుంది, చూద్దాం. అయ్యో అమ్మే, రాత్రి మొత్తం మందు పెట్టి ముక్కు మోసుండదు నీకు. నేనేంటి ఇంత బద్ధకంగా ఉన్నాను? ఇది శోభన గదిలా లేదే. అమ్మా, నేనేంటి ఇక్కడున్నాను? అమ్మే, రాత్రి చిన్న పొరపాటు జరుగుండది. అదమ్మే జరుగుండది. నా ప్లాన్ మొత్తం పాడు చేసావు. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగేలా చేసావు. నాకు మత్తిచ్చి పడుకోబెట్టి బాల శోభనానికి డిస్టర్బెన్స్ లేకుండా చేసావు. చెత్త మొహమా, చెత్త మొహమా, చెత్త మొహమా. అసలు డిస్టర్బెన్స్ లో ఉంటే ఇది ఫోన్ చేస్తుంది. దామిని, వదినా, ఆ శారీ పని ఎంతవరకు వచ్చింది? డిజైన్ రెడీ చేయిస్తున్నావా? డిజైనింగ్ చేస్తున్నాడు, అదే పనిలో ఉన్నాడు. వర్క్ అయిపోగానే తీసుకొచ్చేస్తాను, నో టెన్షన్.
గురువుగారు చీర ఎలా ఉందో చూసి చెప్పండి. చాలా అద్భుతంగా నేసావు ఆనంద. పట్టు చీరంటేనే లక్ష్మీ కళ అంటారు. అటువంటిది అష్టలక్ష్ములు కొలువయ్యేలా రూపొందించిన ఈ చీర ఎంతో కళాత్మకంగా మహా గొప్పగా ఉందమ్మా. ఇదంతా మీరు నేర్పిన విద్యే కదా గురువుగారు? విద్య నేర్పింది నేనైనా విద్వత్ సూత్రం మాత్రం నీదే కదా తల్లి. పుత్రోత్సాహానికి మించిన సంతోషం నీ గురువుగా ఇవాళ నేను పొందుతున్నానమ్మా. నీ నుంచి నేను పొందిన ఈ ప్రశంస నా జీవితంలోనే నేను మర్చిపోలేను. నా ప్రశంసే కాదమ్మా, రేపు ముఖ్యమంత్రి గారి నుంచి కూడా ఈ చీర గురించి చాలా గొప్ప ప్రశంసను అందుకుంటావు. అంతా మీ ఆశీర్వాదమే గురువుగారు. అమ్మా ఆనంద, త్వరగా ఆ చీరని కాంపిటీషన్కి అందించాలనుకుంటా. త్వరగా ఆ పని చూడమ్మా. సరే గురువుగారు, అలాగే. ఈ వేళ నుంచి మీ బాగోగులు చూసుకోవడానికి కేర్ టేకర్ని పంపిస్తాను. మీకేం కావాలన్నా వాళ్ళని అడగండి. మేం వెళ్ళొస్తాము. అలాగేనమ్మా. దర్శన్, ప్యాక్ చేయండి.